ఇప్పుడు మనకి మిగిలిపోయిన మజ్జిగ ఉంటాయి చూడండి, పుల్లగా ఉంటాయి. ఆ మజ్జిగని మనం పారిపోయిపోకుండా వాటిని మనం పుల్లట్లు లేదా మజ్జిగట్లు కూడా అంటారు. అదేంటంటే ఒక పావు సేరు మజ్జిగ ఉన్నాయి అనుకోండి, ఉంటే దానికి ఈ డబ్బాన్నర బియ్యం వేసేసి ఒక గుప్పుడు మినపగుళ్ళు వేసి ఇట్లాగా నైటు మనం కడిగి వాటిని శుభ్రంగా కడిగేసేసి ఆ పుల్లని మజ్జిగలో నానబెట్టుకొని పొద్దున్నే మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకుంటే ఇది ఇట్లాగా ఈ పిండి అనమాట. మనం ఈ మిక్సీ వేసుకునేటప్పుడు దాంట్లో బియ్యము మినపప్పులే కాకోకుండా క్యారెట్లు కూడా వేసుకుని దాంట్లో ఈ క్యారెట్లు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత అది పిండి ఇట్లా ఉంటుంది. ఉన్న తర్వాత ఆ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా ముక్కలు తరుక్కొని ఇది కూడా ఈ పిండిలో కలిపేసేసుకొని మనం కొత్తిమీర పుదీనా అలాంటివి ఉన్న ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు అన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఈ క్యారెట్లు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి. క్యారెట్లు మాత్రం పిండిలోనే రుబ్బుకోవాలన్నమాట. ఈ ముక్కలుగా వేసుకోవాలి. మనం వేసుకొని ఈ పుల్లట్లు లేదా మజ్జిగట్లు మనం ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినవచ్చు, లేదంటే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్గా కూడా వాడుకోవచ్చు అన్నమాట. అది చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పుల్లట్లు నేను చేసిన తర్వాత ఇక్కడ మా ఇళ్ళ దగ్గర కూడా చాలామందికి చెప్తే వాళ్ళు వేసుకుని తిని చాలా బాగున్నాయి అని చెప్పారు. మజ్జిగ మిగిలిపోయినాయి అని మాత్రం మీరు బాధపడవద్దు, పారబోసుకోవాల్సిందా. ఇలాగా బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద అట్లా వేసుకుని తినవచ్చు. ఇప్పుడు ఇందాక పిండి రుబ్బుకున్నాం కదా, దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ పిండిని ఇట్లా వేసి పలుసుగా ఇట్లా వేసుకోవాలన్నమాట. అట్లా పలుసుగా వేసుకున్న తర్వాత అది 2 పక్కల బాగా వేగిన తర్వాత ఇది ఇట్లా ఉంటుంది దోశ. ఇట్లా 2 పక్కల ఈ రకంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కాల్చుకొని తింటే చక్కగా మెత్తగా చాలా బాగుంటుంది. చూడండి ఎంత మెత్తగా చక్కగా ఉందన్నమాట. చాలా బాగుంటుంది రుచి. వీటిదే పుల్లట్లు అంటారు, మజ్జిగట్లు అంటారు అన్నమాట.